దేశం మొత్తం ఒకటే నడుస్తుందండి. అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీలు, మిగతా మిత్రపక్షాలైతే వాళ్ళకి సంబంధించి ఐఎన్‌డీ కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్‌ని అవమానించారు అమిత్ షా గారు. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని అయితే వాళ్ళైతే గట్టిగా పట్టుబడి అయితే వాదనలు చేస్తున్నారు. అసలు జరిగిన విషయం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే యాక్చువల్‌గా ఆయన ఒక మాట అన్నారు. మీరు దేవుడిని నమ్ముకోండి అంబేద్కర్‌ని కాదనైతే ఒక మాట అన్నారు. దాన్నైతే పట్టుకొని వాళ్ళైతే అంబేద్కర్‌ని అవమానించారు. అలానే మన రాజ్యాంగాన్ని అవమానించారు. కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి హోంమంత్రిగానైతే వాళ్ళైతే చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత అయితే అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళనైతే దుయ్యబట్టాడు. అంబేద్కర్‌కి న్యాయం చేసింది లేకుంటే అవమానించింది మీరే. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. బడుగు బలహీన వర్గాల కోసం చాలా ఆయన కష్టపడి దాన్ని చేసి దానిలో పొందుపరిచాడు చాలా విషయాలు. దాని కారణంగానే వాళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడ్డానైతే ఆయనైతే చెప్పుకొస్తూనే ఏదైతే